ఎట్టకేలకి ఇంకా ఈ వీక్ మనకు తెలిసిపోతుంది ఎవరు విన్నారని. మీ ఒపీనియన్ విన్నర్ ఎవరు వచ్చానా? అదే ప్రజల నాడి చూసుకుంటే, ఓటింగ్ చూసుకుంటే నాన్ అండ్ కాదన్న నిఖిల్ అయితే చాలా విపస్తమైన ఓటింగ్తో దాన్ని తీసుకెళ్తున్నాడు. ఈసారి నాన్ అండ్ కాదన్న నిఖిల్ ఈసారి ట్రూప్ ఎత్తబోయే సూచనలు కానీ ఆచూకలు మనకు కనిపిస్తున్నాయన. నిఖిల్కున్న మెయిన్ ప్లస్ ఏంటంటే తను బాగా గేమ్ ఆడతాడు, అందరితో మంచిగా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఎప్పుడు ఇక్కడ మాట జారడం కానీ నెగిటివ్ రోడ్ బ్యాక్ పిచ్చింగ్ చేయడం కానీ ఎప్పుడు తను చేయడు. తనకున్న మెయిన్ ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు చాలామంది ఎలిమెంట్ అయ్యారు, పృథ్వీ కానీ ఎస్పీ కానీ సోనీ కానీ వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు కదా. సో వీళ్ళు ఓటింగ్ ఈయన కన్వర్ట్ అయిపోయాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళని ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అంటారు కదా, సో వీళ్ళు ఫస్ట్ వచ్చారు కాబట్టి వీళ్ళ నుంచి ఎవరు వెళ్ళిపోయినా కూడా మన విషుప్రియ వెళ్ళిపోయింది, ఆమె ఓటింగ్ కూడా మన నిఖిల్ పడుతుంది. ఇప్పుడు గౌతమ్ కూడా మెయిన్ మైనస్ ఏంటంటే గౌతమ్కి నుంచి ఎవరైనా పాత వాళ్ళు వైల్డ్ కార్డు గంగ వెళ్ళిపోయింది, ఆ ఓటింగ్ ఏం గౌతమ్ కడట్లేదు. మనకు గంగకి ఇల్లు కట్టేస్తాను అంటే సింపతి కావాలి కదా. సో ఆ రకంగా కూడా తనకైతే కొంచెం నెగిటివిటీ స్టార్ట్ అయిందన్న. ప్రేరణకి రాకపోవచ్చు అంటారా? ప్రేరణ కష్టం అన్న పాపం. ఓకే, నాకైతే మంచిగా ఆడుతుంది గేమ్, చాలా మంచిగా ఆడుతుంది, చాలా అందంగా ఉంటుంది, మంచిగా గేమ్స్ ఆడుతుంది, ఎంటర్టైన్ చేస్తుంది, నవ్విస్తుంది. గేమ్స్ కూడా చాలా పక్కడబంది ఆడుతుంది. కానీ ఇంకోటి తనకి ఏంటంటే మైండ్ సెట్ ఏంటన్నా, తను అంటే స్టార్టింగ్ నుంచి అంతా మనకు ఎఫర్ట్స్ అనిపించలేదు. ఏదో పోరాడేది ఓకే అని లాస్ట్ వీక్ వచ్చిన తర్వాత చాలా బాగా ఆడింది అలా. అంటే తను ఆడుతున్న విధానం ప్రజలు నచ్చిన ఒక లేడీ టైగర్లా పోరాడింది. కానీ అప్పటికే తనకన్నా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నిఖిల్ కానీ మన గౌతమ్ కానీ ఉండడం వల్ల దీనికి మైనస్ ఛాన్స్ ఉంది. కానీ ఏదో టాప్ 5కి వెళ్ళడం వర్త్ అని చెప్పొచ్చు. నిజంగా గెలవాలి, తను టాప్ 5కి పోవాలని కోరికనేమో టాప్ 5కి వెళ్ళింది. తన టాప్ 5 చూడడం అయితే హ్యాపీ ఫీల్. ఒక అంతమంది అబ్బాయిలు ఒక అమ్మాయి టాప్ 5 రావడం గ్రేట్ అని చెప్పొచ్చు. మన నబిల్ ఉన్నాడు కదా, ఫస్ట్ నుంచి నబిల్కి వస్తుంది అనుకున్నాం, సడన్గా అట్లా అయ్యింది నిఖిల్కి వస్తుందని చాలా మంది ఒపీనియన్ చెప్తున్నారు. నిజంగా నాకు యాజ్ ఏ నబిల్ ఫ్యాన్ కానీ చాలా బాధపడ్డాను. ఎందుకంటే తను వరంగల్ నుంచి వచ్చిండు, ఒక యూట్యూబర్ చాలా కష్టపడ్డాడు. స్టార్టింగ్ గేమ్ ఆడుతుంటారు, చాలా బాగుతున్నారు, ఇది కదా గేమ్ ఆడిన ఫీల్గా వచ్చింది. అప్పుడే ఒక రకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఇప్పుడు నబిల్ అన్న తను ఇన్స్టాగ్రామ్లో తనకి 2 లక్షల ఫాలోవర్స్ ఉండే, ఇప్పుడు ఒక్క దెబ్బతో 12 లక్షలు మారిపోయామన్నమాట. అంటే ఈ మిలియన్లకు కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది తను. అంటే బిగ్ బాస్ చరిత్రలో ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్కి అంత రకం ఫాలోవర్స్ రావడం ఫస్ట్ టైం. నిజం సక్సెస్ అని చెప్పొచ్చు. తను కప్పు గెలకపోవచ్చు కానీ ప్రజలు హృదయ గెలిచాడు. ఒకటి ఏంటంటే తనకు మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే వైల్డ్ కార్డ్ రాకుండా చాలా మంచి గేమ్ ఆడాను అన్న. మంచి గేమ్ ఆడుతుండే, ఎంటర్టైన్ చేస్తుండే. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ వచ్చిన అవినాష్ వీళ్ళంతా వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ తగ్గింది. ఎందుకంటే ఎంటర్టైన్ మా చేసే వాళ్ళు అవినాష్ ఉన్నారు కదా, అవినాష్ రోహిణి టేస్ట్ ఎంటర్టైన్ చేసేటప్పుడు ఎంటర్టైన్మెంట్ తగ్గిపోయింది. సో ఆ రకంగా మెల్లమెల్లగా ఓటింగ్ తగ్గిందన్న. ఒకటి మెయిన్ చెప్తా, తను పృథ్వీతో ఫ్రెండ్షిప్ చేయడం ప్రజలకు నచ్చలేదన్న. అది నిజంగా తీసుకోలేకపోయాను, నేను కూడా తీసుకోలేకపోయాను. ఇంకోటి ఏంటంటే రోహిణి గేమ్ ఆడింది చూసినామన్న. ఆ రోజు మన శివంగే సాంగ్ వేశారు. ఆ రోజు అందరూ రోహిణి గెలవాలి, ఒక బిగ్ బాస్ ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా అరే రోహిణి గెలవాలి, ఒక అమ్మాయి గెలవాలన్న ఫీలింగ్ ఉండే. ఆ రోజు నబిల్ రోహిణికి నెగిటివ్ మాట్లాడడం కొద్దిగా మైనస్ అయిందన్న. అరే మన అనుకున్న బ్యాచ్ కన్నా నెగిటివ్ బ్యాచ్లోకి వెళ్తుండాలన్న ఫీలింగ్ అనేది. ఆ రకంగా తను కొద్దిగా నెగిటివ్ ఆడు, కానీ నిజంగా తను కప్పు కొట్టేవాడు అన్న. నిజంగా కొద్దిగా మిస్ అయిపోయింది, కానీ ఏం చేస్తాంలే. ఓవరాల్గా అయితే నాన్ కదా నిఖిల్ కప్పు కొట్టేస్తాడు. బిగ్ బాస్ మన నాగార్జున 2 చేతులు ఎత్తాడు, ఒకటి గౌతమ్ది, ఇంకోటి నిఖిల్ది. నిఖిల్ చేతిలో ట్రోఫీ ఉండబోతుంది, రాసి పెట్టుకోండి అంతే. ఓకేనా, థ్యాంక్ యూ.